ఓకే. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిన్న చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. ఈ భేటీ అయిన నేపథ్యంలో ఇంకా ఆయన టీడీపీ టీంతో జాయిన్ అయినట్లేనా అంటే ఏం చెప్తారు? నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ డిసైడెడ్. ఇట్స్ అది అవుట్కమ్ కూడా బయటికి రాలేదు. లోపల ఏం జరిగింది, ఏం మాట్లాడారు అనేది మనము ఇమాజిన్ చేసి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. కానీ పాజిటివ్ ఎలా కనిపిస్తుంది అంటే, ఇంతకుముందు హీ వర్క్డ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఎర్లియర్ హీ వర్క్డ్ విత్ డిఫరెంట్ స్టేట్స్. మమతా బెనర్జీ గారు, స్టాలిన్, అందరితోటి 2014లో మోడీ గారికి కూడా సపోర్ట్ చేశారు. ఇలాంటి హిస్టరీ ఉంది. ఇటువంటి సందర్భంలో పీకే గారు, ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడం అనేది మిలియన్స్ ఆఫ్ పీపుల్ రేజ్డ్ దేర్ ఐబ్రోస్. ఏంటి ఇది అన్నట్టుగా. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రహస్యాలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి వ్యూహం ప్రశాంత్ కిషోర్కి తెలుసు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారితో భేటీ అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారికి ఆ రహస్యాలు, ఆ వ్యూహాలన్నీ కూడా చెప్పారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే మన ఒకటండి, ఆయన ఏం షేర్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఏమన్నా ఆయన్ని తీసుకుందాము అని ఆయన ఏమన్నా నిర్ణయం తీసుకుంటే కనుక, అంటే ఇంకా ఏం తెలియదు మనకి లోపల ఏం మాట్లాడారు, వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ అవుట్కమ్. అయితే ఒకవేళ నిర్ణయం తీసుకుని ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తలాగా పెట్టుకున్నారు అనుకుందాం. అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహం ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి చేశారు, దాని ఎక్స్పీరియన్స్ తోటి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఆయనకి తెలుసు. ఆ ప్రాసెస్లో భాగంగా ఆయన ఓకే, ఇది ఇంతకుముందు ఇట్లా జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి నేను ఏం నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది. హీ మైట్ షేర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒక ప్రొఫెషనల్ అయితే కనుక, ఒక ప్రొఫెషనల్, ఎనీ ప్రొఫెషనల్ దే షుడ్ నాట్ రివీల్. కానీ వాళ్ళ తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వచ్చేటట్టు వ్యూహం ఉంటుంది. ఎనీ ప్రొఫెషనల్, సపోజ్ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళ దగ్గర దే డోంట్ రివీల్. ప్రొఫెషనల్స్ చెప్పరు, కానీ వాళ్ళ వ్యూహం వేరేగా ఉంటుంది. వాళ్ళకి తెలిసి ఏం జరిగిందో ఇంతకుముందు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయి, ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఈ ప్రశాంత్ కిషోర్కి తెలుసు. కానీ అన్నీ ఒక ప్రొఫెషనల్గా రివీల్ చేయకపోవచ్చు, కానీ ఆయన తీసుకునే నిర్ణయాల్లో అవి ప్రతిఫలిస్తాయి. ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పటికే టీడీపీ కోసం తన వ్యూహాలకు పదును పెట్టాడని, అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టీడీపీ వైపు తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటుగా అదే జిల్లాకు సంబంధించినటువంటి 4-5 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు? నిజంగా ఆయన వ్యూహాలకు పదును పెట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ప్రశాంత్ కిషోర్ గారు అంటే ఏం చెప్తారు? అదేనండి, ప్రశాంత్ కిషోర్ గారు ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవంతో ఆయన వ్యూహ ప్రతి వ్యూహాలలో భాగంగా అవి చేస్తున్నారు అని మనం అనుకుంటే కనుక, బేస్డ్ ఆన్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టాకింగ్, ఒకవేళ అట్లా అనుకుంటే కనుక అందులో డెఫినెట్గా డీల్ జరగకముందు అయితే ఇవన్నీ చేయరు. డీల్ జరిగితేనే ఇవన్నీ చేస్తారు. డీల్ జరిగిందా లేదా అనేది ఇంకా బయటికి రాలేదు. అయితే బిఫోర్ దట్ ఈ అసంతృప్తులను ఎవరైతే ఉన్నారంటే, ఒకటండి, ప్రతి రాజకీయ పార్టీ ఎదురుగా ఉన్న రాజకీయ పార్టీని బలహీనపరచాలని చూస్తుంది. డెఫినెట్గా వాళ్ళ వ్యూహానికి ధీటుగా ప్రతి వ్యూహాన్ని తయారు చేయాల్సిన బాధ్యత యువతల పొలిటికల్ పార్టీకి ఉంటుంది. ఈ ప్రాసెస్లో భాగంగా ఏమన్నా ముందుకెళితే గనక అసంతృప్తులను ఎవరైతే ఉన్నారో రేపు వాళ్ళని జాయిన్ చేసుకుని వాళ్ళ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాలు కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి కుట్ర రాజకీయాలను వాళ్ళ ద్వారానే బయటికి చెప్పించడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉండొచ్చు. వీ డోంట్ నో. అర్థమైందా అండి? వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళ ద్వారానే జగన్మోహన్ రెడ్డి ఇంటర్నల్గా ఎంత కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో బయటకు వచ్చిన వాళ్ళ ద్వారా చెప్పిస్తారేమో. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీ నుంచి 80 మంది అసంతృప్త నేతలు, అసంతృప్త ఎమ్మెల్యేలు
ఇప్పుడు టీడీపీ వైపు రాబోతున్నారు, వాళ్ళని లాక్కొచ్చే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేస్తున్నాడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూటముల్లే సర్దుకుని వెళ్ళిపోతారు. ఇంకా పాపం ఆయన మరి అందరూ ఇటు వచ్చేస్తే కనుక, అంటే అందరూ వస్తారో రారో మనకు తెలియదండి. అకామిడేట్ చేయడం కూడా జనరల్గా కష్టం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నాయి ఓన్లీ లిమిటెడ్ సీట్స్లో జనసేన ఆల్రెడీ అలయన్స్లో ఉంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ హిస్టరీని బట్టి అకామిడేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, లేదంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకుంటారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఏదో రోజా వచ్చి రేపు కాళ్ళు పట్టుకొని నేను వచ్చేస్తానని చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుంది అనుకోండి, పెద్ద ఆయన చాలా మంచి ఆయన, కేడర్ మాత్రం అసలు ఆవిడ బతకనివ్వరు అసలు. అంటే ఆవిడ మాట్లాడిన భాష, ఆవిడ మాట్లాడిన తీరు, ఆవిడ బిహేవియర్, ఆవిడ పద్ధతి. నిజంగా రోజా గారు వచ్చి చంద్రబాబు గారిని అడిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? ఆ పరిస్థితులు లేవు. ఏ మొహం పెట్టుకుని అడుగుద్ది, ఏ మొహం పెట్టుకుని వస్తుంది? ఆమెకి అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని బాబు గారు ఇచ్చారు, నిలుపుకోలేకపోయింది. వెళ్ళి అడ్డగోలుగా మాట్లాడతాం. యథా రాజా తథా ప్రజ అనేది అదే. అడ్డగోలు మాటలు, అడ్డగోలు భాష, బూతులు. ఒక లేడీ ఎలా ఉండకూడదో రోజా గారు చూపించారు. దట్ ఈజ్ అన్ఫార్చునేట్. ఒక లేడీ ఎలా ఉండకూడదో అలా ఆవిడ భాష, ఆవిడ బాడీ లాంగ్వేజ్, ఆ మాట తీరు, పద్ధతి, ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అండి. ఆవిడ షీఈ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పద్ధతిగా గౌరవంగా ఉండేది ఆవిడ. వెళ్ళిన తర్వాత అదే ఆ లీడర్ని బట్టి అట్లా మారిపోయిందో ఏమో కానీ షీఈ్ నాట్ ద రైట్ పర్సన్. షర్మిల గారి చూపు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళడానికి కారణం కూడా ప్రశాంత్ కిషోరే వెనక నుంచి చక్రం తిప్పుతున్నాడు, తెర వెనక రాజకీయం చేస్తున్నాడు అంటూ కొంతమంది. అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఆమె స్వతహాగా కూడా చెప్పుండొచ్చు, ఆమె స్వతహాగా కూడా మంచితనంతో కూడా చెప్పుండొచ్చు. లేదు దీని వెనకాల ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉంది అని ఒకవేళ అది నిజమైతే కనుక ఉండుండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ ఇది ఇప్పుడు వాళ్ళ చెల్లెలు అన్నకి విషెస్ చెప్పలేదు, లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పిందంటే ఏంటి అర్థం? ప్రజలకు ఇండికేషన్ ఇచ్చింది ఆవిడ, డైరెక్ట్ ఇండికేషన్ ఫ్రమ్ షర్మిల. రోజా గారు చూపించారు. దట్ ఈజ్ అన్ఫార్చునేట్. ఒక లేడీ ఎలా ఉండకూడదో అలా ఆవిడ భాష, ఆవిడ బాడీ లాంగ్వేజ్, ఆ మాట తీరు, పద్ధతి, ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అండి. ఆవిడ షీఈ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పద్ధతిగా గౌరవంగా ఉండేది ఆవిడ. వెళ్ళిన తర్వాత అదే ఆ లీడర్ని బట్టి అట్లా మారిపోయిందో ఏమో కానీ షీఈ్ నాట్ ద రైట్ పర్సన్. షర్మిల గారి చూపు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళడానికి కారణం కూడా ప్రశాంత్ కిషోరే వెనక నుంచి చక్రం తిప్పుతున్నాడు, తెర వెనక రాజకీయం చేస్తున్నాడు అంటూ కొంతమంది. అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఆమె స్వతహాగా కూడా చెప్పుండొచ్చు, ఆమె స్వతహాగా కూడా మంచితనంతో కూడా చెప్పుండొచ్చు. లేదు దీని వెనకాల ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉంది అని ఒకవేళ అది నిజమైతే కనుక ఉండుండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ ఇది ఇప్పుడు వాళ్ళ చెల్లెలు అన్నకి విషెస్ చెప్పలేదు, లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పిందంటే ఏంటి అర్థం? ప్రజలకు ఇండికేషన్ ఇచ్చింది ఆవిడ, డైరెక్ట్ ఇండికేషన్ ఫ్రమ్ షర్మిల. హీఈస్ ద రైట్ పర్సన్. చంద్రబాబు నాయుడు గారు రైట్ పర్సన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆమె క్లారిటీగా చెప్పేసింది బై సెండింగ్ విషెస్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్. డైరెక్ట్ చెప్పింది. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, సొంత చెల్లెలే చెప్పింది అని. రేపు ప్రచారం చేస్తుందేమో మరి తెలియదు మనకి. ఓకే.